ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి వెంకటయ్య కోడంగల్ అధ్యక్షుడు వారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా యూత్ అధ్యక్షుడు అనిల్ అండ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి అదేవిధంగా మిగతా సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఒకే ఒక ఎజెండాతోని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే 320 పడకల నూతన హాస్పిటల్ బ్రహ్మాండంగా కడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అక్కడ దోబీ పోస్టులు కానీ అదేవిధంగా ఉతికే కాంట్రాక్ట్ కానీ రజకులకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేకపోతే నర్స్ కాలేజ్ కానీ గురుకుల హాస్టల్స్ కానీ ఈ విధంగా అనేకమైనటువంటి హాస్టల్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి వారి చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఈ అభివృద్ధిలో మరి రజకులకు మరి అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ పద్ధతి కానీ లేకపోతే రెగ్యులరైజేషన్ పొజిషన్లో కానీ లేకపోతే అవుట్సోర్సింగ్లో కానీ మరి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, మరి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో మా రజకులకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి వారిలోని ఇక్కడ ఉన్నటువంటి కూడా చైర్మన్ గారిని, అదేవిధంగా కొడంగల్ మరి పట్టణ మున్సిపల్ చైర్మన్ గారిని మిగతా అధికారులందరినీ మేము కోరుతున్నాం. తక్షణమే హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ, ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవాలయం కూడా చాలా అద్భుతంగా 100 కోట్లతోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కడుతుంటారు. దాంట్లో కూడా రజకుల యొక్క పోస్టులు ఉంటాయి కాబట్టి, ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా భర్తీ చేయాలని చెప్పి మరి సంబంధిత అధికారులను కోరుతూ వారికి ఈరోజు ముఖ్యంగా కొడంగల్ చైర్మన్ అయినటువంటి మరి ప్రశాంత్ గారికి మరి వారికి వినతి పత్రం ఇచ్చే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. మరి కాబట్టి ఇక్కడ ఉండే అధికారులందరూ ప్రతి ఒక్కరు ఆలోచించి రజకుల యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ ఏదైతే ఉందో రజకులకి న్యాయం చేయాలని చెప్పి, చదువుకున్న నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో రజక కమిటీతో మాట్లాడుతూ ఈరోజు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రజకులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు చేసుకునే పని వృత్తిని కాకుండా వేరే పని వృత్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు మా నుండి ఇక్కడ ఎన్నికయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ గురుకుల హాస్టల్ కానీ ఇంజనీరింగ్ హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ నర్సింగ్ హాస్టల్స్ కాలేజీలు కానీ అనేక రకాలుగా దేవాలయాలు గిట్టంగా ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా అన్ని సవలతులు ఉన్నాయి. కానీ రజకులకు మాత్రం ఎక్కడ చూస్తే చేసుకునే వృత్తికి మాత్రం చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కావాల్సింది ఒకటే, ఇక్కడైతే ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను వెంటనే నియమించి ఇక్కడ ఉన్నటువంటి రజకులకు న్యాయం చేయాలంటూ కోరుకుంటూ ధన్యవాదాలు. జిల్లా యూత్ అధ్యక్షుడు అనిల్. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.